తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ జల వనరుల శాఖ తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరువవుతుండటంతో అధికారులు ఫస్ట్ వార్నింగ్ ప్రకటించారు. 175 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ సీల్ లెవెల్ పై 3.58 మీటర్ల మేర నీటి మట్టం నమోదవగా సుమారు 10 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అంశంపై మరింత సమాచారం ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నుంచి మా ప్రతినిధి చిరంజీవి రెడ్డి అందిస్తారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకుంటున్నాము. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీరు అయితే ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే కనుక 10,01,000 క్యూసెక్ల నీరుని ఎగువ నుంచి వస్తుంతో ఇటు ప్రాజెక్టులో 175 గేట్లను ఎత్తి ఈ ఇన్ఫ్లో ఎంతైతే వస్తుందో అదే ఫ్లోని అవుట్ఫ్లోగా కూడా విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ బ్యారేజ్ వద్ద చూసుకున్నట్లయితే కనుక 11.75 మీటర్ల అడుగుల ఎత్తులో అయితే ఇటు వాటర్ లెవెల్ అయితే అధికారులు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నిన్న చూసుకున్నట్లయితే కనుక నిన్న 6 లక్షల క్యూసెక్లు ఉంది. అయితే ఈ రాత్రి నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలు ఇటు జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో పాటు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అయితే గనక సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలవరంలో కూడా స్పిల్వే మించి నీరు ఎగువ నుంచి వస్తున్న నీరుని స్పిల్వే మీద నుంచి ప్రవహించడంతో ఇటు భద్రాచలంలో కూడా నీటి మట్టం పెరిగింది. నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు ఏటిగట్లు ఎక్కడైనా వీక్గా ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే కనుక పి గన్నవరం ప్రాంతంలో ఒక చోట ఇటు ఏదైతే గోదావరి సబ్వే ఉంటుందో ఆ ప్రాంతంలో గండి పడడంతో కొంత 4 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ మనం ధవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కిందకు దిగువకు చూసుకున్నట్లయితే గనక ఇటు కోనసీమ జిల్లాలో ఇటు రాజోలు పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వరద ప్రవాహానికి అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎగువన భారీ వర్షాలు కురియడంతో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్ట్ నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా సుమారు 11,500 క్యూసెక్ల నీరు పంట కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. అలాగే ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాలకు ఇటు ప్రాజెక్టులో ఈ 175 గేట్లను ఎత్తేయడంతో పాటు లక్షల క్యూసెక్లు అంటే 10 లక్షల క్యూసెక్లని వృధాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అంటే బ్యారేజీ కెపాసిటీ బట్టి ఎంత లెవెల్ అయితే మెయింటైన్ చేయాలో అంత లెవెల్ వరకు నీటి స్థాయిని మెయింటైన్ చేస్తున్నారు. మిగిలిన జలాలను అయితే కనుక సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాజోలు కోనసీమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను కొంతమందిని రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్లోకి అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందిని అక్కడ తరలించడం జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేయడంతో పాటు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా కొంతమందిని ఇటు పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు దీంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు నీటి ఎగువ నుంచి వస్తున్న ఫ్లోని క్యాల్కులేట్ చేయడంతో పాటు ఎంత శాతం మేర నీరు వస్తుందనే దాన్ని కూడా ప్రతి దాన్ని కూడా అప్డేట్ చేస్తూ ఇటు లోతట్టు ప్రాంతాలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు వరద నీటిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, ధవళేశ్వరం.